హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నవవ్యాకృతి. సో ఇదొచ్చేసి సాటర్డే రోజు అనమాట. అంటే నెక్స్ట్ డే సండే అయితే నేను కంప్లీట్గా ఇంకా వినాయక చవితి రోజు చేసుకోలేకపోయా కాబట్టి సండే రోజు చేసుకుందామని ఇక నాకు ఫిఫ్త్ డే అంతా కంప్లీట్ అయిపోయి క్లీనింగ్ అంతా అయిపోయింది కాబట్టి సో ఇక దేవుడి పటాలు ఇవన్నీ క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి ఇల్లంతా ఊడ్చి తుడుచుకొని బట్టలన్నీ ఉతుక్కొని సో మొత్తం రెడీ అయిపోయి ఇంక ఇక్కడ కూర్చున్నాను అనమాట. ఒక్కొక్కటిగా అన్నీ సార్ట్ అవుట్ చేస్తున్నాను. అంటే రెగ్యులర్గా మార్నింగ్ మేము వర్క్ వెళ్తూ ఉంటాం కాబట్టి మాకు అసలు హడావుడిలో అస్సలు కుదరదు. నేనన్నా వీక్లీ ట్వైస్ దీపారాధన చేస్తా. బట్ బాబు మాత్రం రెగ్యులర్గా చేస్తూ ఉంటాడు కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా మెస్సీగా కుంకుమ ప్యాకెట్లు, దేవుడు మిశ్రీ ఇదంతా ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాడండి. దానికి తోడు దేవుడిల్లు చాలా చిన్నదనమాట, మాకు చిన్నది ఇచ్చున్నారు. అంటే ప్రాపర్గా సరిగ్గా కూర్చోలేము. ఇంతకు మించి నేను ఇంకొంచెం వెయిట్ పెరిగాను అంటే మాత్రం అస్సలు కూర్చోలేమనమాట. సో అంత బుల్లిది. అట్లాంటప్పుడు ఉన్నంతలోనే నీట్గా సర్దుకోవాలి. ఎన్నిసార్లు సర్ది పెట్టించినా కానీ మళ్ళీ హడావుడి స్కూల్కి వెళ్ళే టైంలో వీడు ఏం చేస్తూ ఉంటాడంటే దొరికిన కాడ దొరికినట్టు పెడతా ఉంటాడనమాట. సో అట్లా ఇంకా అవన్నీ తీసేసాను. దానికి తోడు కుంకుమ, మిశ్రీ, తర్వాత ధూప్ స్టిక్స్ ఇవన్నీ బాక్సెస్ ఉంటాయి కదా, అవన్నీ నీట్గా రిమూవ్ చేసేసి కర్పూరం బాక్స్ ఇవంతా రిమూవ్ చేసేసి కడిగేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. ఎలాగో మళ్ళీ దసరా వస్తూనే ఉంది. సో అప్పటికి ఇప్పటికి రెండిటికి పనికొస్తుందని చెప్పేసి చూడండి ఎంత స్టఫ్ వచ్చేసిందో కడగడానికి. ఎప్పుడూ కూడా దీపారాధన చేస్తూ ఉంటాం కాబట్టి దేవుడి ఇంట్లో డైరెక్ట్గా మనం వెట్ క్లాత్ వేసి తుడవకూడదండి. ఫస్ట్ పొడి క్లాత్తో అంతా తుడిచేసిన తర్వాత ఫస్ట్ సీలింగ్ ఏమో చీపిరితో క్లీన్ చేస్తా. తర్వాత ఇంకా ఈ టైల్స్ ఇవంతా సైడ్ బోర్డర్స్ ఏవైతే ఉన్నాయో పొడి క్లాత్తో తుడిచి అప్పుడు కొంచెం వాషింగ్ మిషన్ లిక్విడ్ కొంచెం వాటర్లో డైల్యూట్ చేసి చక్కగా పిండుకుంటూ ఒకటికి 2 సార్లు తుడిచేస్తే నీట్గా ఆరిపోతుంది. అది ఇక ఆరిపోయే లోపు నేను ఇంక ఇక్కడ దేవుడి మందిరంలో వేసే ఈ మ్యాట్ ఏదైతే ఉందో షీట్ అదంతా నీట్గా షాంపూ వేసి కొంచెం స్క్రబ్బింగ్ వేసి తోమేస్తున్నాను అనమాట. చూసారా అసలు ఎంత స్టఫ్ వచ్చిందో. ఇవన్నీ చక్కగా నేను ఏమంటారు విమ్ జెల్ వేసేసి చక్కగా నానబెట్టేసుకొని మొత్తం తోముకున్నానండి. మామూలుగా అయితే నేను వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు 12 అయింది. ఇదంతా క్లీన్ చేసుకునేసరికి నాకైతే 2:45 అయిపోయిందండి. ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. ఎందుకు అంటే ఎలాగో ఫెస్టివల్ వస్తుంది. ఇంక మళ్ళీ నాకు కుదరదు పని కట్టుకొని చేయాలి అంటే. మండే నుంచి బ్యాక్ టు నా వర్క్ అనేది నేను చూసుకోవాలి. ఎన్ని రోజులు ఇంటికాడ కూర్చుంటాం. సో అందుకోసం అని చెప్పేసి ఉన్న టైంని చక్కగా యుటిలైజ్ చేసుకుంటున్నాను. ఈ ఫీవర్ కూడా కొంచెం తగ్గిపోయింది కాబట్టి ఎప్పుడు కూడా నేను ఒకటే గుర్తుపెట్టుకుంటానండి. ఏంటి అంటే నాకు హుషారున్నప్పుడు ఒక్క 1 మినిట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అయినా సరే మనం చేసుకోవాల్సిన పని కంప్లీట్గా చేసేసుకోవాలి. తర్వాత నీరసం అయిపోయిన తర్వాత హుషారు లేనప్పుడు ఫీవరిష్గా ఉన్నప్పుడు లేవలేని స్థితిలో మనం పోయి చెలిగి చేయాలంటే అది అయ్యే పని కానే కాదు. హుషారున్నప్పుడు బాగున్నప్పుడు చేసుకోవాలి. బాగాలేనప్పుడు 2 రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ తర్వాత ఎనర్జీ తెచ్చుకొని పిల్లల కోసం అంతకంటే ఎఫర్ట్ పెట్టి మళ్ళీ మనం కష్టపడాలనేది నా ఇంటెన్సిటీ అనమాట. సో ఎప్పుడు నేను ఇదే ఆలోచనలో ఉంటూ ఉంటా. సో అట్లా ఇంకా కుందులు తర్వాత ఈ బాక్సులు ఇవన్నీ క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. యాక్చువల్లీ దేవుడి పని కదా కొంచెం చున్నీ వేసుకొని చేద్దాం అనుకున్నాను. బట్ అస్సలు కుదరట్లేదు. ఒకటే జారిపోతూ ఉంది. దానికి తోడు ఇట్లా తొందరగా పని చేసుకోవాలి అన్నప్పుడు దాన్ని అటు ఇటు సెట్ చేసుకుంటా ఉంటే ఇంక తలకాయ నొప్పి వచ్చేస్తుందని చెప్పేసి సరే ఇక ఉన్న కాడికి అని చెప్పేసి నేనైతే ఇట్లా క్లీనింగ్ ప్రాసెస్ అయితే పెట్టాను. బట్ పూజ చేసుకునేటప్పుడు మాత్రం కంపల్సరీ దుపట్టా వేసుకొని చక్కగా పూజ చేసుకుంటాను. ఎట్లా పడితే అట్లా అయితే చేయననమాట. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఎప్పుడూ కూడా మనకి కుదరనప్పుడు ఓకే వదిలేయండి. బట్ తర్వాత అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఆ పూజ చేసుకోవచ్చు అనుకుంటే మాత్రం చక్కగా ఉన్నంతలో చేసుకోండి. గ్రాండ్గా
ఫుల్గా ఏదో పడి చేయాలి అనేది ఏమీ లేదు కానీ అసలు కంప్లీట్గా వదిలిపెట్టేదానికంటే ఉన్నంతలో ఇగో 10 రకాలన్న కాడ 5 రకాలుగా చేసుకోండి. అండ్ నా విషయానికి వస్తే నేను ఎలా చేసుకున్నాను ఏంటిది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ ఇంకొక విషయం, ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చే టయానికి నాకు మళ్ళీ 92 సబ్స్క్రైబర్లు ఒకళ్ళు అన్సబ్స్క్రైబ్ అయిపోయారనమాట. వాట్ ఎవర్ ఇట్ మే బీ, కొంచెం ఇంకా ఒక 8 మెంబర్స్ వస్తే 2 ఇయర్స్ తర్వాత కొంచెం 100 సబ్స్క్రైబర్స్ని చూసిన ఆనందం అన్నా ఉంటుంది నాకు. సో మీకు ఏమన్నా నా వీడియోస్ కానీ నా వ్లాగ్స్ కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్లీజ్ కొంచెం కన్సిడర్ చేయండి. అస్సలు నాకైతే ఓపికే లేదండి. ఎంత టయర్డ్ అయిపోయానో నేను ఇవన్నీ క్లీన్ చేసి వరుసన 3 రోజుల నుంచి క్లీన్ చేస్తున్నా కదా! దానికి తోడు సాటర్డే హాఫ్ డే ఉంటదనమాట మా పిల్లలకి ఎప్పుడు. సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళకి మార్నింగ్ లంచ్ బాక్స్ ఏం లేదు. బట్ అయినప్పటికీ వంట అయితే ఫినిష్ చేసేసాను పొద్దున్నే. సో ఇంక వాళ్ళొచ్చిన తర్వాత కొద్దిసేపు హాట్స్పాట్ ఆన్ చేస్తే వాళ్ళేమో చిన్న రూమ్‌లోకెళ్ళి చూసుకుంటూ ఉండిపోయారనమాట. ఇంక వాళ్ళ యూనిఫార్మ్స్ అవి కూడా ఈవినింగ్ ఉతికేసుకున్నా అనమాట. ఏమో తెలీదు, నెక్స్ట్ డే పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒళ్ళొంగలేదనుకోండి, బట్టలు ఉతుక్కోకపోతే మళ్ళీ కుప్ప పడిపోతాయి. అది వాషింగ్ మిషన్ అయినా సరే, కింద అయినా సరే. దానికి తోడు ఈ వర్షాకాలానికి అసలే ఆరవు. సో ఇంకొకటేంటంటే నేను ఇవన్నీ క్లీన్ చేసుకునే ప్రాసెస్‌లో 2 తుడుచుకుంటూ మళ్ళీ కడుక్కుంటూ ఏం క్లీన్ చేస్తాంలే అని చెప్పేసి మొత్తం రుద్ది కడిగి పెట్టేశాను. అప్పటికి ఇత్తడివి కుందులు లైట్‌గా కొంచెం స్పాట్స్ వచ్చాయన్నమాట. అండ్ నిన్నటి వీడియోలో కొంచెం తులసమ్మకండి వర్మీ కంపోస్ట్ వేయటం వల్ల బ్లాక్ స్పాట్స్ వచ్చాయి. సో అది వాయిస్ కట్ అయిపోయినట్టుంది, సరిగ్గా క్లారిటీగా రాలే వాయిస్ ఓవర్లో. కొంచెం అంతా బ్లాక్ స్పాట్స్ వచ్చి మొక్క కూడా చాలా కలర్ తగ్గిపోయిందండి. ఎందుకో ఏమో తెలీదు. మరి ఆ వర్మీ కాంపోస్టేషన్ కాడి నుంచి అట్లా అయిపోయిందనమాట. అంత నల్లగా ఆకులు అవ్వడం, ఎండిపోయినట్టుగా అట్లా అయిపోయింది. బట్ అది వేయచ్చో వేయకూడదో నాకైతే తెలియదు కానీ మొక్కలకే కదా అన్నట్టుగా వేసేసాను. సో అప్పటి నుంచి అసలు చూడలేకపోతున్నాం అనమాట. ఇంకా అది సంగతి. ఇది కట్ అయిపోయింది నిన్న ఇచ్చిన వీడియోలో. సో అట్లా క్లారిటీ ఇద్దామని చెప్పేసి. బట్ మీకు ఎవరికైనా సొల్యూషన్ తెలిస్తే ప్లీజ్ చెప్పండి. ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ పసుపు నీళ్ళు కలిపి వాటర్లో డైల్యూట్ చేసి చేపలు మీద మొత్తం స్ప్రెడ్ చేయడము, ఇదంతా కడగడం, దేవుడి ఇల్లంతా నీట్గా తుడుచుకోవడం, పెట్టుకోవడం, ఇదంతా కొంచెం చాదస్తం అని మాత్రం అస్సలు అనుకోవద్దు. ఎందుకు అంటే ఇంతకంటే చాదస్తంగా అంటే మీ వే ఆఫ్ టాకింగ్‌లో ఎవరిదన్నా స్పెషల్‌గా ఒక్కళ్ళని అని నేను అనడం లేదు కానీ ఎవరన్నా అనుకునే వాళ్ళకి చెప్తున్నాను. సో మీ పర్స్పెక్టివ్‌లో ఇదంతా చాదస్తము అంటే ఇంతకంటే చాదస్తంగానే బిహేవ్ చేసాము కోవిడ్ వచ్చినప్పుడు. ఇంక్లూడింగ్ పాల ప్యాకెట్లు, కూరగాయలు, తర్వాత ఎనీ వెజిటబుల్స్ సాల్ట్ వాటర్లో పసుపేసి కొంచెము వాటిని అట్లా సోక్ చేసి తర్వాత తీసి తుడిచి ఆరబెట్టుకొని కుక్ చేసుకోవడము. అసలు ఎంత హైజీనిక్ మెయింటైన్ చేసామంటే అంత హైజీనిక్ చేసాము. అసలు వర్ణంతో సంబంధం లేకుండా, సో కులాలతో సంబంధం లేకుండా అసలు ప్రతి ఒక్కళ్ళం హైజీనిక్ అనేది మెయింటైన్ చేసాము. దాంతో పోలిస్తే మంత్లీ ఇట్లాంటి ప్రాసెస్, క్లీనింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది చాలా చిన్నదనే చెప్తాను నేను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మనం వండుకొని తినేటప్పుడు మన కిచెను, మన వెజిల్స్ ఏవైతే ఉంటాయో నీట్గా కడిగి పెట్టుకుంటాము. కిచెన్ అంతా నీట్గా పెట్టుకుంటాం. మనం వేసుకునే బట్టలు చాలా నీట్గా ఉతుక్కుంటాం, మెయింటైన్ చేస్తాము. అల్మారాస్ వాట్ ఎవర్ ఇట్ మే బీ. బట్ దేవుడి దగ్గరికి వచ్చేసరికి నెగ్లెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. ఈరోజు పిడికెడు మెతుకులు తింటున్నాము అంటే ఆ భగవంతుడు ఇచ్చిన అనుగ్రహం వల్లే కదా. సో అలాంటప్పుడు మనకంటే ఎక్కువగా భగవంతుడిని చూడాలి. బట్ అంత కేర్ఫుల్గా మనమైతే భగవంతుడిని చూసుకోలేము. బట్ ఉన్నంతలోనే మన శక్తి కొలది ఇదంతా నీట్గా పెట్టుకోవడం, చేయడం, ఉన్నంతలో పూజ చేసుకోవడం, ఇదంతా చేసుకోవచ్చు అనమాట. తప్పు లేదనే అంటాను నా వరకు వస్తే. సో ఒకళ్ళని ఉద్దేశించి అనడం అయితే కాదు, అన్యథా మరోలా భావించొద్దు.
సో అట్లా అనమాట. ఫైనల్‌గా అయితే ఇదంతా క్లీన్ చేసి ఎక్కడియక్కడ నీట్‌గా సర్దేసి ఒక చిన్న ఆ ఉన్న కొద్ది స్పేస్‌లోనే ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి పెట్టాను. ఆల్రెడీ మా బాబుకి చెప్పాను. ఈసారి మాత్రం మెస్సప్ చేయొద్దని. అండ్ ఇది ఇంతటితో ఈ సాటర్‌డే వ్లాగ్ అయితే ఎండ్ అయిపోయిందండి. అండ్ నెక్స్ట్ డే ఇది కొంచెం యాడ్ చేసున్నాను. సో పూజ అదంతా మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే యాడ్ చేస్తాను. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పొచ్చండి. యాక్చువల్లీ నాకు కుదిరినప్పుడు పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు కదా! వాళ్ళు చేసుకోగలరు, చేయించొచ్చు అనుకోవచ్చు. బట్ ఏంటి అంటే ఇది సండే రోజు మార్నింగ్ అనమాట. సో అట్లా లేచి ముగ్గేసేసుకొని కొంచెం నిదానంగా పూజ చేసుకుందాము, ఎక్కడికి వెళ్ళేది లేదు కదా అని చెప్పేసి స్టార్ట్ చేశాను. అయితే చేసుకోవచ్చు. బట్ ఏంటి అంటే మనిషికి ఒక పాజిటివ్ ఆరా ఎలా ఉంటుందో నెగిటివ్ ఆరా కూడా అలాగే ఉంటుంది. దట్టు ఆ టైంలో ఉన్నప్పుడు కొన్ని బ్యాడ్ బ్యాక్టీరియాస్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. మన బాడీ కూడా చాలా హీట్గా ఉంటుంది. సో అందువల్లే నేను కంప్లీట్గా అయితే అవాయిడ్ చేస్తాను. నీట్గా అయిపోయిన తర్వాతే పూజ చేసుకునే ప్రయత్నం చేస్తాను. లేదు కుదరలేదు నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం, నెక్స్ట్ మళ్ళీ ఫెస్టివల్స్ ఉంటానే ఉంటాయి. అందులోనూ మనకి నెంబర్ ఆఫ్ ఫెస్టివల్స్ వస్తూనే ఉంటాయి. భగవంతుడిని ఆరాధించడానికి ఫెస్టివల్తోనే సంబంధం లేదు కదా! నార్మల్ డేస్లో కూడా మనం పూజించుకోవచ్చు, ఆయన్ని ఆరాధించవచ్చు. సో ఈ సమ్ కైండ్ ఆఫ్ డిప్రెషన్లో కూడా ఉండిపోయి ఈ క్యాప్సిల్స్ వేసుకొని అందరితో పాటు పూజ చేసుకోవాలని ఈ విషయం నేను మీకు చాలాసార్లు చెప్పున్నాను. సో అదంతా పక్కన పెట్టేసి ఫస్ట్ హెల్త్ అంటే నా ఇన్నర్గా ఉన్న పరమాత్మ, నా ఆరోగ్య రూపంలో ఉన్న భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆ భగవంతుడిని ఫస్ట్ చూసుకొని ఆ తర్వాత నేను చేసే కర్మ ఏదైతే ఉందో, పని ఏదైతే ఉందో ఆ రూపంలో చూస్తాను. ఆ తర్వాత నాకున్న వెసులుబాటులో నేను పూజ చేసి దేవుడిని ఆరాధించుకోవడం ఇదంతా చూసుకుంటా అనమాట. సో అది పర్టిక్యులర్‌గా నేను ఫాలో అవుతూ ఉంటాను. మనకి టైం కుదిరినంతలో చేసుకోవాలి. సో ఎప్పుడూ చెప్పేది ఈ వీడియోలో కూడా ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పున్నాననమాట. సో బోర్ కొడితే మాత్రం ఫర్గివ్ చేయండి. ఒకవేళ వాళ్ళు దేవుడి ఇంట్లోనో లేకపోతే హాల్లోనో పెట్టుకొని పూజ చేసుకున్నారనుకోండి, మళ్ళీ నేను తిరగాల్సొస్తది ప్రతి దానికి. అటు ఇటు నాకు అవసరం ఉంటది. కంప్లీట్‌గా వాళ్ళే హ్యాండిల్ చేయలేరు కాబట్టి ఆ ఉద్దేశం కూడా నేను ఒకసారి ఆలోచించుకొని ఆ యాంగిల్‌లో కూడా సో వినాయక చవితి అయితే ఆ రోజు చేసుకోలేదనమాట. ఐ హోప్ నా ఇంటెన్షన్ ఏంటిది, నేనేం చెప్పాలనుకుంటున్నాను అనేది మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను. సో అట్లా ఇంకా సండే అలుకంతా చల్లిన తర్వాత నైట్ అయితే అంట్లు కడగలేదు. బాగా టైర్డ్ అయిపోయి ఉన్నాననమాట. 4 గంటలే కదా అని స్కిప్ చేసేసి అంట్లు కడుక్కొని అలా టీ తాగి అప్పుడు స్నానం చేసి పూజ అయితే స్టార్ట్ చేశాను. పూజ ఎలా వచ్చింది ఏంటిది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. లక్ష్మీ రమణ గోవింద గోవింద. ధన్యవాదాలండి. మరి ఉంటాను. నమస్తే. ఎలా అనిపించింది ఏంటిది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.